ఇది మంచి ప్రభుత్వం అయితే అది ప్రజలు చెప్పాలి, కానీ మీరు మీరు చెప్పుకుంటా మాది మంచి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అంటే ఈరోజు ఒక పక్క ప్రతి నియోజకవర్గంలో దోపిడీలు, అరాచకాలు ఎక్కడ చూసినా. ఈరోజు ఇసుక ఉచితం అన్నారు, ఇసుక చూడండి మళ్ళీ ఈరోజు పాలసీ వదిలినారు. ఏంటి ఆ పాలసీలో ఏముంది ఉచిత ఇసుక పరిస్థితి? ఈరోజు ఆర్లగడ్డకి ఒక 20 టన్నుల ఇసుక రావాలంటే దాదాపు 26,000 రూపాయలు పడుతుంది. ఇదేనా మీ ఉచిత ఇసుక? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మీ హామీలకి నేను పూచి అన్నారు. ఆయన పూచీలు లేదు, ఏమీ లేదు. ఏదైనా జరిగిందో జరగలేదో కూడా తెలియకుండా దానికి ఒక పెద్ద పేరు పెట్టుకొని తిరుగుతున్నారు. ఏదైనా అంటే ఒక చెప్పకూడదులేండి, బికాస్ జరుగుతున్న విచిత్ర వింత ఏం టార్గెట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈరోజు తిరుమల కొండ మీద లడ్డు గురించి మాట్లాడుతున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇంత దారుణమైన నిందలు వేస్తారని ఏ రోజు కూడా కలగనలేదు మేమైతే. రాజకీయంలో ఇలాంటి నిందలు కూడా ఉంటాయని, ఒక మతానికి సంబంధించిన నమ్మకాన్ని ఇది చేసే విధంగా దాంట్లో ఎటువంటి ప్రూఫ్లు లేవు. కలిసి ఉండొచ్చు అంటారు, కలవలేదంటారు, ఆ ట్యాంకర్లు ఎనిక్కిపోయినాయి అంటున్నారు. కానీ ఈరోజు లడ్డులో ఇది కలిసిపోయింది అని చెప్పేసి లడ్డు అపవిత్రం అయిపోయింది అని చెప్పి చెప్తారు. మళ్ళీ వాళ్ళే చెప్తారు అపవిత్రం కాలేదంటారు. సరే, ఇవన్నీ ఎప్పుడు జరిగింది అంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాకంట. ఈ 100 రోజులు బాగా గుర్తుండే విధంగా ఒక రూట్ మ్యాప్ ప్రిపేర్ చేసుకొని ఈరోజు అన్నీ డైవర్ట్ అయిపోవాలి, మేము ఏమేమి చేయలేదో ప్రజలు మా మీద పెట్టుకునే ఆశలు అన్నీ డైవర్ట్ అవ్వాలంటే ఈరోజు ఒక తిరుమలని ఒక ఉదాహరణకు తీసుకొని ఈరోజు దాని మీదకి వచ్చారు. ఈరోజు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్పడమే, వాళ్ళ ట్యాంకర్లే 2016 జూన్లో 17వ తేదీ 12వ తేదీ 6వ తేదీ అని డేట్లు చెప్తున్నారు. అండ్ ట్యాంకర్లు ముందరికి పోలేదంటున్నారు. కొంచెం డౌట్ వచ్చినా కూడా ప్రతి గవర్నమెంట్లో కూడా ట్యాంకర్లు ఎనిక్కిపోయిన రోజులు ఉన్నాయి. ఈరోజు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 18 ట్యాంకర్లు ఎనిక్కిపోయినాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 16 ట్యాంకర్లు 17 ట్యాంకర్లు ఎనిక్కిపోయినాయని చెప్పి చెప్పడం జరిగింది. ఒకటో రెండో ఫిగర్లు కరెక్ట్ ఉండకపోవచ్చు, కానీ పోవడం అయితే కరెక్టే కదా. క్వాలిటీ బాగాలేకపోతే క్వాలిటీ రిజెక్ట్ చేస్తారు ఎనీ టైం ఎక్కడైనా, కానీ అది జరగడం జరిగింది. ఈరోజు వాళ్ళకి ఏం కావాలి, ఏ కంపెనీకి ఇవ్వాలో ఆ కంపెనీకి ఇచ్చుకోవడానికి ఇవన్నీ. అంతే తప్ప జరిగిన రాజకీయాన్ని మొత్తం డైవర్ట్ చేయాలి. ఈరోజు 60 మంది చనిపోయారు దాదాపు విజయవాడలో వరదల్లో కొట్టుకుపోయి కానీ ఇంకోటి కానీ గల్లంతయ్యి కానీ. ఈరోజు ఈ 100 రోజుల్లో ఎన్ని అత్యాచారాలు మహిళల మీద. ఈరోజు మనదే ఉంది నందికొట్కూరు విషయం, ఇంతవరకు ఏమీ ట్రేస్ కాలేదు, ఒక చిన్న బాలికది. కానీ ప్రతి ఒక్కటి ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితిలో అడ్మినిస్ట్రేషన్ ఉంది. దీన్ని మళ్ళీ మంచి ప్రభుత్వం అని ఏ విధంగా అంటున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు. సో ఇప్పటికైనా మీ సొంత డబ్బాలు మానుకొని ప్రజలకు ఏం చేయాలి, మీరు ఇచ్చిన హామీలు 1-2 కాదు, సూపర్ 6 అని ఒక హామీలు ఇచ్చినారు. అండ్ ఇక చేయాల్సిన పనులు రోడ్లు కానీ ఎటువంటివి కానీ మరమ్మతులు కానీ ఒకటి కూడా ఈరోజు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మన ఆర్లగడ్డ గురించే మాట్లాడితే గోతులు గుంతల్లో ఉండి లోపలికి రావాల్సిన పరిస్థితి ఉంది. సో ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటే, ముందు మీరు చెప్పిన సూపర్ 6 అమలు చేసి ఆ రోజు చెప్పుకోండి మాది మంచి ప్రభుత్వం అని.